మంత్రి గారు. అధ్యక్ష, ఈ యొక్క ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు 1987 చట్ట ప్రకారం 4 రకాల వర్కర్స్ కవర్ అవుతారు అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఫ్యాక్టరీస్, షాప్స్, సొసైటీస్, మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కవర్ అవుతారు అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులు ఇందులోకి రారు అధ్యక్ష. అయితే వీళ్ళు వర్కర్స్ వచ్చి 30 రూపాయలు కడతారు అధ్యక్ష. అలాగే ఓనర్స్ వచ్చి 70 రూపాయలు, మొత్తం 100 రూపాయలు కడతారు అధ్యక్ష. ప్రస్తుతానికి ఇందులో సుమారు 40,89 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా 40 కోట్ల 12 లక్షలు ఉంది అధ్యక్ష. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిమిత్తం 77 లక్షలు ఉంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క క్లెయిమ్ ఇందులో ముఖ్యంగా ఈ యొక్క వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి సుమారు క్లెయిమ్స్ పెండింగ్ 2007 ఉన్నాయి అధ్యక్ష. 2007 సుమారు 7 కోట్ల 38 లక్షలు రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈ క్లెయిమ్స్ ఒకసారి మళ్ళీ పరిశీలించి ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే అధ్యక్ష, సుమారు 20 లక్షల మంది అందులో కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అది కూడా మళ్ళీ పునఃపరిశీలించాలి అధ్యక్ష. అందులో కూడా చాలా డిపార్ట్మెంట్లు కవర్ అయ్యే పథకాలే ఉన్నాయి అధ్యక్ష అందులోని. కాబట్టి దీనికి సుమారు 1000 కోట్లు బోర్డులో ఉన్నది అధ్యక్ష, 1000 కోట్లు. అదేవిధంగా ఈ యొక్క సుమారు 8 లక్షల మంది ఈ యొక్క లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 8 కోట్ల వరకు ప్రతి సంవత్సరం వసూలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 408. ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరు సభలో లేరు. సో ప్రభుత్వం వారు ఇచ్చిన సమాధానం చెప్పినట్టు. ఇక ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. అక్కడికి ఒక అరగంట ఆలస్యంగా ముగిసింది. సో ఎలా స్పీడప్ చేయాలో కూడా ఇంకా సభ్యులు సహకరించి మరి దానికి ఎలా చేయాలో కూడా మరి రాబోయే రోజుల్లో గంట అంటే గంటలో ఎలా పూర్తి చేయాలనేది ఆ మంత్రులు కూడా అడిగిన దానికన్నా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. అలాగే సభ్యులు కూడా కొంచెం ప్రశ్న అడిగిన ప్రశ్నకి మంత్రులు కూడా సమాధానం చెప్తే మనం గంటలోగా కంప్లీట్ చేసుకోగలమని చెప్పి మంత్రులకు, సభ్యులకు నా విజ్ఞప్తి. ఇప్పుడు 0 అవర్ బేసిక్గా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మీ నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలు లాంటివి ఉంటే సంబంధిత మంత్రికి చేరవేయటం. సో ఆ మంత్రులు ఇక్కడ ఉంటే దయచేసి వారు నోట్ చేసుకోండి. లేని వారికి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వీలైతే రాబోయే రోజుల్లో ఎవరన్నా 1-2 మంత్రుల్ని ప్రభుత్వం స్పెసిఫిక్గా నియమిస్తే ఎవరైతే మంత్రులు లేరో సభలో మండలిలో ఉండొచ్చు. సో వారికి ఈ ప్రశ్నని వారికి చేరవేసి, అంటే ఈ సమస్యని వారికి చేరవేసే విధంగా ఉండాలి. ఇప్పుడు నా విజ్ఞప్తి, దయచేసి సభ్యులకి సమయం చాలా తక్కువ ఉంది. 90 సెకండ్ల మించి మాట్లాడవలసిన అవసరం